చేసిన స్తోత్రం తండ్రి, నీ వాక్యము చదువుతప్పుడు నీ వాక్యముతో నాతోని సంఘముతో మాట్లాడు ప్రభువా. నీ పరిశుద్ధాత్మ శక్తితో మాట్లాడి తండ్రి, సంఘముతో నాతోని ప్రభువా నీ ఆత్మ ద్వారా మాట్లాడి సహాయం చేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. సామెత గ్రంథం సామెతలు 28వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. ఓల్డ్ టెస్టమెంట్ పాత నిబంధన ఉంటుంది. పేజీ నెంబర్ 28వ అధ్యాయం 13వ వచనం. ఎవరు ముందు తీస్తే పేజీ నెంబర్ 552. ఇక్కడ అతిక్రమమును దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాక్యము, ఎవరైతే అతిక్రమం దాచిపెట్టుకుంటాడో దేవుడిలో ఎదగలేడు, పతనం అయిపోతాం. ఏది కూడా ఓపెన్గా దేవుడి దగ్గర ఓపెన్ చేయాలి. ఫస్ట్ ఎప్పుడైతే ప్రభు దగ్గర ఓపెన్ చేస్తామో, క్లారిటీగా దేవుడి దగ్గర మనము ఎంత ఓపెన్గా మాట్లాడతామో అంత ఓపెన్గా దేవుడు నీతో మాట్లాడతాడు. ఆమె దాచిపెట్టామా నువ్వు పాపం చేసినట్టే. ఎవరో పాపం చేయకలే, నువ్వే పాపం చేసినట్టు. అందుకనే దేవుడు అతిక్రమము దాచిపెట్టేవాడు వాడు వర్ధిల్లడు వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం 13వ వచనం. సారీ, ఈరోజు దేవుడి వాక్యంలోకి వెళ్ళేటప్పటికి అక్కడ ఆదాము పాపం చేశాడు, దాచిపెట్టాడు. ఒకసారి చూద్దాం. ఆది కాండం 3వ అధ్యాయం 8వ వచనం చదువుతాం. చెల్లపూట ఆదామును అతని భార్య తోటల్లో సంచరించున్న దేవుడైన యెహోవా స్వరము విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యలో దాక్కుండగా దేవుడైన యెహోవా ఆదాము పిలిచి, నువ్వు ఎక్కడ ఉన్నావని. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరినైగా ఉంటుంది కనుక భయపడి దాచుకుంటేనే అని. అందుకు ఆయన, నీవు దిగంబరు అని నీకు ఎలాగో తెలిసిన వాడవు, నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షములను తింటివా అని అడిగాడు. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఈ వృక్ష ఫలమును కొన్ని నాకీగా నేను తింటిని అనేను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటి అడగగా, స్త్రీ, ఆ సర్పము నన్ను మోసపుచ్చి నందున తింటిన అనేను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీని చేసినందుకు పశువుల్లోనూ భూజంతువులు అన్నిటిలోనూ నీవు శపింపబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. అంటే దేవుడు అప్పుడే శపించాడు. అప్పుడే దేవుడు ఆ పాముని శపించాడు దేవుడు. ఈరోజు మీరు ఎప్పుడైనా గమనించారా? పాము ఎప్పుడైనా చూసారా? పాముని చూశారు కదా. ఎప్పుడైనా కర్రతో కొడితే తాకు దగ్గర కానీ మధ్యలోని కడుపు దగ్గర కొడితే బతుకుతుందా బతకదా? ఎక్కడ కొడితే చనిపోతుంది? మీరు గమనించాలి. పాము ఎక్కడ కొట్టినా బతుకుతుంది, కానీ ఆ మెడకాయ దగ్గర అంటే తల దగ్గర ఒకటే ఏటు పటేలు కొడితే ఫినిష్. ఈరోజు నువ్వు చెప్తున్నా, ఎవరు మోసం చేశాడంటే ఆ పాము దేవుడు తయారు చేసిన ఆ స్త్రీని, ఆదాము అవ్వని మోసం చేస్తుంది. అప్పుడే దేవుడు శపించబడింది. ఏ పాము చూడండి, పాకుతో అది మొన్నే తింటుంది. ఈరోజు దేవుడు మన పట్ల మన పాపం చేసిన ఆదాం అవని విడిచిపెట్టలేదు. చూశాడు, కనిపెట్టాడు. ఎవరు యథార్థంగా జీవిస్తున్నారని చూసి దేవుని దృష్టిలో ఒకరు కనిపించారు. దేవుని దృష్టిలో నీవు ఉండాలా, దేవుని దృష్టిలో నువ్వు నేను ఉండాలా. ఎప్పుడైతే దేవుని దృష్టిలో నువ్వు యథార్థంగా నువ్వు జీవిస్తావో, అక్కడ ఆదాం అవ్వ చేసిన పాపము దేవుడు నా పోలిక చెప్పుని నేను తయారు చేశాను, సంతాపం పొందాడు. ఒకసారి చూద్దాం. ఆది కాండం 6వ అధ్యాయంలో చూద్దాం. నరులు చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నోచుకునేను. నేను తయారు చేశాను, ఎందుకు నా బిడ్డలు ఎలాగ తయారు చేస్తున్నారు?
సంతాపము నొందేడు దేవుడు. మీరు గమనించాలా, మనుషుల్ని మోసం చేయొచ్చు కానీ దేవుణ్ణి మోసం చేయలేము. అది జ్ఞాపకం పెట్టుకో ఫస్ట్. మనుషులు లోకమంతా నువ్వు మోసం చేయొచ్చు, మనుషులందరినీ మోసం చేయొచ్చు, హైకోర్టులో జడ్జి గారిని మోసం చేయొచ్చు, కోర్టుల్లో తారుమారు కేసులు మోసం చేయొచ్చు, తారుమారు చేయొచ్చు. కానీ దేవుని దృష్టిలో మోసము చేయలేవు. ఈరోజు నేను చెప్తున్నా, దేవునికి నీ హృదయము యథార్థంగా నీ పాపాన్ని ఒప్పుకున్నప్పుడు దేవుడు కనికరం గల దేవుడు, కృపగల దేవుడు, నీ పాపాలన్నీ ఆ సిలువలో, ఆ కల్వరిలో నీ అమూల్యమైన రక్తముతో నిన్ను కడిగి నిన్ను పరిశుద్ధపరిచి ఆయన పోలుకు చెప్పున్న తయారు చేసుకున్నాడు మనల్ని. ఇది నా పోలిక కాదు, నా రూపం కాదు. ఇది యేసయ్య నీలోని నువ్వు చూడాలా, నీలోని యేసు ప్రభు లోకానికి కనిపించాలా. ఎప్పుడైతే నేను బాప్తిజం తీసుకున్నానో అప్పుడే నేను సమాధి చేయబడాను. ఇంకా జీవించేది నేను కాదు, క్రీస్తే నాయందు జీవిస్తున్నాను. క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు, నేను కాదు. అపోస్తలుడైన పౌలు గారు గలతీ పత్రిక 5వ అధ్యాయము అక్కడ చెప్తున్నాడు, ఇంకా జీవించేది నేను కాదు, క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు. ఈరోజు మన జీవితాల్లో ఈ యథార్థత దేవుడి ఆత్మ ద్వారా దేవుడికి యథార్థమైన ప్రార్థన చేసినప్పుడే ఇష్టమైన బలి. ఈరోజు కక్ష అనేది నీలో ఉండకూడదు. దేవుని ప్రేమ నీలోని ఉన్నప్పుడే దేవుడు నీలోని నడుస్తాడు ఆయన. ఈరోజు మన జీవితాల్లో ఎందుకు కక్ష పెట్టుకుంటున్నావు? ఎందుకు ఈ కక్ష నిన్ను నాశనానికి నడిపిస్తుంది? ఎంతో మంది ఈర్ష, కక్ష, ఇది శరీరమైన కార్యాలు. ఇవి దేవుడికి దేవుడికి అంటే దూరం చేస్తుంది. ఒకసారి చూద్దాం, ఒకసారి గలతీ పత్రిక 5వ అధ్యాయం. అక్కడ శరీర సంబంధమైన ఆత్మ సంబంధమైన ఏది ఉన్నాయో ఒకసారి చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ఇక్కడ 16 నుంచి చదువుదాం. నేను చెప్పింది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకుని అప్పుడు మీరు శరీర రీతిలో నెరవేరరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును. ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరేమి నిశ్చయించుదురో వాటిని చేయుదురు. మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమును లోనేని వారు కారు. శరీర కార్యములు స్పష్టమైనవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కామత్వము, విగ్రహారాధన, అభిచారము, దోషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విభీతిములు, అసూయ, మత్తతములు, అల్లలతో కూడిన ఆట పాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యములో స్వతంత్రించుకోవాలని మీతో నిస్పష్టంగా చెప్తున్నాను. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికము, ఆశానిగ్రహం. ఇట్టి వాటిని విరోధమైన నియమం ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరములు దాని ఈచలతో దురాశలతో సిలివి వేసి ఉన్నారు. ఈరోజు నేను చెప్తున్నా, ఇంకా నువ్వు జీవిస్తుంటే, పాప జీవితంలో ఇంకా జీవిస్తుంటే నువ్వు సమాధి చేయబడలే. లోకాశలు గతించిపోతున్నా కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము జీవించును. లోకంలో ఏమున్నాయి? శరీరాశ, నేత్రాశ, జీవపుట్టము. ఇవి లోకంలో ఉన్న వాటిని నువ్వు జీవిస్తే దేవుని ఆత్మ మనలో జీవించలేదు. నేను బలహీనునే కానీ నాలో ఉన్నవాడు బలవంతుడు, సర్వశక్తి గల దేవుడు, నజరేయుడైన యేసు క్రీస్తు. ఈరోజు మన జీవితాల్లో ఎందుకు దేవుని దృష్టిలో ప్రార్థన చేయట్లేదు? నీ పాపాన్ని ఎందుకు దాచిపెట్టుకుంటున్నావు? ఇక్కడ క్లియర్గా దేవుని ఆత్మ ద్వారా ఆత్మ ఉంటే, దేవుని ఆత్మ నీలో ఉంటే ప్రతి ఒక్కరిని నువ్వు ప్రేమిస్తావు. సమానం. యేసు రక్తంలో కడగబడే ప్రతి బిడ్డ కూడా కులము, మతము సమాధి చేయబడింది. కులములో నీతి లేదు, మతములో నీతి లేదు. కులాలు, మతాలు మనం పెట్టుకున్నాం కానీ దేవుడు పెట్టలేదు. యేసు రక్తంలో కడగబడి, ఆయన రక్తంలో ఎవరైతే కడగబడారో మన తోటి సహోదరులు అందరూ ఆయన రక్తంలో కడగబడం. ఒకే బిడ్డ, మన తండ్రి బిడ్డ. మన తండ్రి పరలోకంలో ఉన్నాడు. హల్లెలూయా. మన కన్న తండ్రి ఉన్నాడు మనకి. నువ్వు భేద ప్రేమ చేస్తున్నావంటే
ఇంకా నువ్వు లోకంలో ఇంకా జీవిస్తే ఇంకా సమాధి చేయలే. నీ ప్రార్థన ఎలాగ ఆలకిస్తాడు? నీ పాపాలు ఒప్పుకోకుండా, నీ హృదయం సరిగ్గా లేకుండా, నీ ఆలోచన సరిగ్గా లేకుండా, నీ తలంపులు సరిగ్గా లేకుండా, నీ ప్రతి ఒక్కటి నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ దేవుడి దగ్గరికి వెళ్ళట్లే. కారణం నీ హృదయం సరిగ్గా లేదు దేవుడి దృష్టిలో. నువ్వు అనుకుంటున్నావు నేను నీతిగా జీవిస్తున్నాను, నేను యథార్థంగా జీవిస్తున్నాను. నువ్వు అనుకుంటున్నావు కానీ దేవుడి దృష్టిలో లేవు. నువ్వు అనుకుంటున్నావు పరిచయుడిలాగా, కానీ దేవుడి దృష్టిలో నువ్వు లేవు. ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది, సంతాపము నొందాడు. నేను ఎందుకు చేశాను? అక్కడ దేవుడు ఒకరిని చూశాడు. ఆదికాండంలో చూద్దాం, అక్కడ 6వ అధ్యాయంలో కిందగా చూస్తే, అప్పుడు యెహోవా నేను సృష్టించిన నరులతో కూడా జంతువులు, పురుగులను, ఆకాశ పక్షులు భూమి మీద నుండకుండా తుడిచివేదము. ఎలానగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను. అయితే ఏందో వచ్చిన అయితే నోవా యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడేను. ఇక్కడ నీ పేరు పెట్టుకోండి. అయితే ఎలీషాపాల్ యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడేను. ఇప్పుడు నీ పేరు పెట్టుకోండి రాజుగారు. అయితే రాజు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడేను. ఈరోజు దేవుడి దృష్టిలో నువ్వు కృప పొందుకోవాలి. ఈరోజు మన జీవితాల్లో వేషధారణ దేవుడికి నచ్చలేని పని. ప్రభువా అనే పిలిచే ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యంలో చేయలేరు, కానీ పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారం ఎవరైతే జరిగిస్తారో వాళ్ళే దేవుని రాజ్యంలో స్థానం ఉంటుంది. వేషధారణ దేవుడికి నచ్చలేదు. ఏదైనా ఉంటే ఓపెన్గా మాట్లాడాలా, అంతే తప్ప ముసుగులో గుద్దులాటొద్దు. దేవుడికి ముసుగులో గుద్దులాట మనకు అసలు పనిచేయదు. యథార్థంగా మనం మాట్లాడినప్పుడు దేవుడు యథార్థంగా సమాధానం ఇస్తాడు, యథార్థంగా ఆశీర్వదిస్తాడు. అంతే తప్ప మనుషుల్ని మోసం చేసేది, మాయ చేసేది వద్దు. మనుషులను మోసం చేయొచ్చు కానీ దేవుడిని మోసం చేయలేవు. అది జ్ఞాపకం. ఈరోజు మన జీవితాల్లో దేవుడికి యథార్థంగా నువ్వు జీవిస్తే, నేను ఖచ్చితంగా దేవుడు ఏది చెప్తే అదే చేస్తా. ఆయన చెప్పకుండా నేను ఒక్క అడుగు కూడా నేను వేయలేను. ఆయన చెప్తే గ్యారంటీ. ఎవరి దగ్గరికైనా నేను తప్పు చేస్తుంటే ప్రభువా నన్ను క్షమించేయ్యా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఒప్పుకుంటా. ఎందుకంటే దేవుడి దృష్టిలో నువ్వు లేకపోతే మీ అంత ప్రయాసం చేసినా వ్యర్థమే, ఎన్ని కోట్లు సంపాదించిన వ్యర్థమే, ఎంత ఆస్తులు సంపాదించిన వ్యర్థమే. దేవుడి దృష్టిలో నువ్వు ఉంటే అన్ని విషయాలు దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో ఒకసారి చూద్దాం. దేవుని దృష్టిలో ఎవరు కనిపించారు? నోవా కనిపించాడు. ఆ నోవా కుటుంబమే ఈ భూలోకం అంతటికి ప్రాక్లాడి తుడిచిపెట్టాడు. మొత్తం ఆదాము నుంచి వంశావళంతా మొత్తం క్లోజ్ చేశాడు. ఆ నోవా ఒక్కడ యథార్థమైన కృప పొందాడు నోవా. ఈరోజు దేవుడితో నువ్వు నడవాలా, దేవుడితో యథార్థమైన ప్రార్థన చేయాలి. ఈరోజు ముసుగులు గుద్దులాడొద్దు. దేవుడికి యథార్థమైన బలి కావాలి. దేవుడికి ఆ నోవా ద్వారా వంశావళి వచ్చింది. అబ్రహాం పిలుచుకున్నాడు దేవుడు. అబ్రహాము కుమారులు మనం. హల్లెలూయా. అబ్రహాముకి వాగ్దానం చేశాడు దేవుడు, ఈ భూలోకంలో ఇసుక రేణి వలె నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తానని వాగ్దానం చేశాడు. అలాగే చేశాడు ఇప్పుడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో అబ్రహాంకి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదం మనం పొంది ఉన్నాం. ఆమేన్. ఈరోజు నువ్వు ఆమేన్ అంటే జరుగుతుంది అంతే. అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదం, ప్రతి ఆశీర్వాదం మనం పొంది ఉన్నాం. ఆమేన్. నువ్వు అన్నప్పుడే నీ పట్ల దేవుడు కార్యం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో దేవుడు మనల్ని ఊరికే పుట్టించలేదు. ప్రతి మనిషిని ఊరికే పుట్టించలే మనల్ని. ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క దేవుని సంకల్పం ఉంది. ప్రతి బిడ్డ మీద దేవుని సంకల్పం, ప్రతి బిడ్డ మీద దేవుని హస్తం ఉంది. ఈరోజు మన జీవితాల్లో ఎందుకు దేవుడికి చోటు ఇవ్వట్లేదు? యథార్థమైన ప్రార్థన చేయట్లేదు. ఎందుకు నువ్వు దాచిపెట్టుకుంటావు నీ పాపాన్ని? దుష్టుడికి నువ్వు అవకాశం ఇస్తున్నావు. దుష్టుడికి అవకాశము నువ్వు ఇస్తున్నావు. దేవుడు ఇవ్వట్లేదు. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు దేవుడు. ఈరోజు మన జీవితాల్లో యథార్థమైన బలియాగము, దేవుడికి యథార్థమైన బలియాగం చేసినప్పుడు దేవుడు ప్రతి విషయాల్లో దేవుడు నీతోనే ఉంటాడు. హల్లెలూయా. అందుకనే దేవుడు అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లాడు. అందుకని దేవుడి దృష్టిలో నోవా ఉన్నాడు కాబట్టి ఆ వంశావళి, నోవా వంశావళి అంతా, ఈ ప్రపంచం అంతా దేవుడు వాకించాడు. ఈరోజు ఎంతమంది ఉన్నారు ప్రపంచంలో? ఎన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? 750-800 కోట్ల పైనే అంచనా వేసినప్పుడు ఉన్నారు. ఈరోజు ఒక్కొక్క బిడ్డ మీద ఈ 800 కోట్ల ప్రజలు, ప్రతి బిడ్డకి ఉదాహరణ చెప్తున్నాను. అంటే ఒకరు పోలి ఒకరు కలిగి ఉన్నారు. నాలాగా 7 మంది ఉండొచ్చు, కానీ 7 ముద్దలు మీరు ఎప్పుడైనా చూసారు? 7 ముద్దలు. ఇప్పుడు ఆధార్ కార్డు వచ్చింది కదా మన భారతదేశానికి.
ఒకళ్ళ ఏలు మొదలకు ఒకళ్ళ ఏలు మొదలు పనిచేయవు. కరెక్ట్ కదా? ఒక మనిషి పోలికలు ఒకటే ఉండొచ్చు కానీ ఒకేలాగా 7 మంది ఉండొచ్చు కానీ 8 మంది ఉండొచ్చు కానీ ఏళ్ళు ముద్దలు ఒకేలాగా ఉండవు. మీరు గమనించాలా? దేవుడు ఒక్కొక్క బిడ్డ మీద ఒక్కొక్క ప్రణాళిక వేసుకున్నాడు. నీ పట్ల దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. నువ్వు ఎందుకు దేవుడికి చోటు ఇవ్వట్లేదు? ఎందుకు నీ పాపాన్ని దాచిపెట్టుకుంటున్నావు? దుష్టుడికి ఎందుకు నువ్వు అవకాశం ఇస్తున్నావు? జీవము నీ చేతిలో ఉంది, మరణము నీ చేతిలో ఉంది. దేవుడు నీ చేతులు 2 పెట్టాడు. జీవం కావాలా, మరణం కావాలా? అది నీ చేతిలో పెట్టాడు దేవుడు. తీర్పు ఆయన ఒకరోజు తీర్పు ఉంటుంది. నీ అకౌంట్ నీకే, నా అకౌంట్ నాకే, ఎవరి అకౌంట్ వాళ్ళకే. ఆ రెండో మరణము నుంచి తప్పించుకోవాలంటే మొదటి మరణము నాకు ఉంటుంది, లోకంలో ప్రతి బిడ్డకి అందరికీ ఉంటుంది మరణం. ఈ మొదటి మరణం అందరికీ ఉంటుంది. కానీ ఈ రెండో మరణములో ఎవరు తప్పించుకోలేరు. అక్కడ తీర్పు ఉంటుంది, అక్కడ జడ్జిమెంట్ ఉంటుంది. అక్కడ దేవుడు జడ్జిమెంట్ చేస్తున్నాడు. ఇక్కడ నీ పాపాల్ని ఒప్పుకోకుండా యేసుక్రీస్తు నీ కోసము ఆ పరలోకం విడిచి ఆ సిలువలో నీ పాపము, నీ శాపము, నీ దరిద్రత ఆయన సిలువలో మోసాడు. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఆయన రక్తములో ఎవరైతే కడగబడతారో, అమూల్యమైన రక్తం యేసు రక్తము, ఆ రక్తములో ఎవరైతే కడగబడతారో వాళ్ళందరూ పరిశుద్ధులు అనబడుదురు. ఆమేన్. యేసు రక్తములో ఎవరైతే కడగబడతారో వాళ్ళందరూ యేసయ్య బిడ్డలు, తండ్రి బిడ్డలు. హల్లెలూయా. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడుదురు. రోమాపత్రిక 8వ అధ్యాయం 14వ వచనం ఇంటికి వెళ్ళి చదవండి. చెప్తున్నా, ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడుదురు. నువ్వు ఎవరి కుమారుడివి? ఎవరి కుమార్తెవి? దేవుని కుమార్తెవా? దేవుని కుమారుడువా? పరీక్షించుకో ఒకసారి. ఇక్కడ కూర్చుంటా, నా ప్రభావం వెళ్ళిపోతుంది బయటికి. ఈరోజు నేను చెప్తున్నా, దేవుని ఆత్మ ఎప్పుడైతే కలిగి ఉంటామో నువ్వు దేనికి కూడా భయపడ అక్కర్లేదు. యుద్ధము యెహోవాది, దేవుడు చూసుకుంటాడు. మన పని మనం చేయాలి, దేవుడి పని దేవుడు చేస్తాడు. అసలు నీ పనే చేయట్లేదు, ఇంకా దేవుడు నీ పని ఏం చేస్తాడు? హల్లెలూయా. మన పని మనం చేయాలా, దేవుడి పని నీ పట్ల దేవుడు చేస్తాడు. కానీ మన పని మనం చేయట్లే. ఏం చేయాలా? ప్రతిదినము ప్రార్థన చేయాలా, యథార్థమైన పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలా, ప్రయాసపడాలా, ప్రార్థన చేయాలా, వాక్యము ధ్యానించాలా. ఈ లోకంలో నువ్వు పడకుండా, ఈ లోకంలో యథార్థమైన పరిశుద్ధాత్ముడు యథార్థమైన ప్రార్థన చేస్తాడు. ఆయన ఆత్మ మనలోకి వచ్చినప్పుడు ప్రార్థన ఎలాగ చేయాలో కూడా మనకు తెలియదు. కానీ దేవుని ఆత్మ ద్వారా నీలో ఉండి ప్రార్థన ఎలాగ చేయాలో రోమపత్రిక 8వ అధ్యాయము ఆ అధ్యాయం అంతా చదవండి ఇంటికెళ్ళి. దేవుడు ఎలాగ ప్రార్థన నేర్పిస్తాడు. ఆయన పరిశుద్ధాత్మలో ఎలాగ చేయాలో కూడా దేవుడే మన పక్షంగా ఉండి ప్రార్థన నేర్పిస్తాడు. ఎలాగ నడవాలో కూడా దేవుడికి నేర్పిస్తాడు. నువ్వు ఆయనకి సరెండర్ అవ్వాలి. అసలు చేతులు ఎత్తేయాలా, ప్రభు నా తవదు, ఆయనకి సరెండర్ అయిపోలా. ప్రాణాత్మ శరీరాలు ఎప్పుడైతే ప్రభుకి అర్పిస్తామో ఆ మరుక్షణమే నీ పట్ల దేవుడు ఆత్మతోని పరిశుద్ధాత్మ శక్తితో నింపుతాడు. ఉపవాసం ఉండాలా. ఉపవాసం ఉండి నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని నీ పరలోకము తండ్రికి రాశమని నీ తండ్రికి నీ మనవి ప్రార్థన చేయమన్నాడు. అది దేవుడికి యథార్థమైన ప్రార్థన. ఎప్పుడు ఓపెన్ చేయాలా దేవుడికి మన హార్ట్ ఓపెన్. కక్ష ఉండదు. నేను ఎవరి దగ్గర ఏదైనా ఉంటే మా భాష ఎక్కడికి వెళ్ళి ఏదైనా తప్పు మాట్లాడుతుంటే ఒప్పుకుంటా, నన్ను క్షమించు అమ్మా, నన్ను క్షమించు, నా నోటి నుంచి ఏదైనా తప్పు మాట్లాడుంటే నన్ను క్షమించు. నేను ఏదైనా తప్పు మాట్లాడుంటే క్షమాపణ నేను అడుగుతున్నప్పుడు నేను హ్యాపీగా ఉంటాను, హ్యాపీనెస్ ఉంటుంది. ఆ క్షమాపణ ఒప్పుకోలేదనుకో, నీ శత్రువులు ఎవరైనా ఉన్నారనుకో, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమాధానం పడు. సమాధానం పడిన తర్వాత నీ హృదయం ఎలా ఉంటుంది ఒకసారి పరీక్షించు. హ్యాపీగా ఆనందం ఉంటుంది, హ్యాపీగా ఉంటాను. నేను ఒకటే చెప్తున్నాను, సమాధానం పడకుండా పాపాన్ని దాచిపెట్టుకుంటే ఆ డివిల్స్, అపవిత్ర ఆత్మలు నీలోని కలిగి ఉంటారు. అపవిత్ర ఆత్మలు, డివిల్స్ నీకు తెలియకుండానే ఆ పాపాన్ని, ఆ డివిల్స్కి నువ్వు అవకాశం ఇస్తున్నావు. చూడు, ఉదాహరణకి నేను చెప్తున్నా, ఇక్కడ మన పాపాల్ని సమాధాన పడకుండా మన శత్రువుల్ని మనము
క్షమాపణ అడగకుండా నువ్వు దేవునికి ఎలాగ ప్రార్థన చేయగలుగుతావు? యథార్థమైన ప్రార్థన ఎలా చేయగలుగుతావు? మన శత్రువుల్ని ఎప్పుడైతే మనం క్షమిస్తామో, మన శత్రువుని ఎప్పుడైతే మనం క్షమిస్తామో, నా పాపాలు దేవుడు నా పాపాలు క్షమిస్తాడు. కరెక్ట్ కదా? నా శత్రువుని క్షమించకుండా ప్రార్థన చేస్తానంటే ఈ ప్రార్థన దేవుడు ఆలకించలేడు. దేవుడికి యథార్థమైనది కాదు. వెంటనే చెప్పేస్తాడు, నాకు అన్నీ తెలుసు అంటావు, నాకు అన్ని వాక్యం తెలుసు, అన్నీ తెలుసు అంటావు. నువ్వు దేవునిలో లేవో, మారు మనసు లేదు అనేక అన్నీ తెలుసు. అయ్యా, నేను 20 సంవత్సరాల్లో నేను నమ్ముకున్నాను, బైబిల్ అంతా తెలుసు. బైబిల్ తెలుసు కానీ మారు మనసే లేదు నీ జీవితానికి. ఏం తెలుసు? అసలు దేవుడు అన్నాడు, విరిగిన నలిగిన హృదయముతో ఆయన సన్నిధానంలో బ్రతిమాడు. యేసయ్యా, నేను బలహీనుని ప్రభా, యేసయ్యా నేను బలహీనుణ్ణి, నన్ను క్షమించయ్యా, నీ ఆత్మతో నన్ను నడిపించు ప్రభా. అడుగు, క్షమిస్తాడు. ఎవరైనా నీకు శత్రువులు ఉంటే ఆ క్షణమే, ప్రభా నా హృదయపూర్వకంగా నా శత్రువుని క్షమిస్తున్నాను ప్రభా, అడుగు. అప్పుడు హ్యాపీనెస్గా, సంతోషం, దేవుడులో ఆనందము పొంది ఉంటాను. నేను పొందుకోకపోతే నేను హ్యాపీగా ఉండలేను, నేను సంతోషం ఉండలేను. ఎప్పుడైతే నేను క్షమిస్తానో నా పాపాలు, నా శత్రువులు ఎప్పుడైతే నేను క్షమిస్తానో నా పాపాలు క్షమింపబడతాయి. దేవుడు వాక్యం ఉంది, నేను చెప్పట్లేదు. అక్కడ పరలోక ప్రార్థన యేసు ప్రభు చెప్పాడు. ఒకసారి చూద్దాం, ఆరోగ్యం మత్తయి సువార్త ఆరోగ్యం ఒకసారి చదువుదాం. ప్రార్థన యథార్థమైన ప్రార్థన. నువ్వు పాపాన్ని దాచిపెట్టుకున్నావు అనుకో, వదిలేవు. ఒకసారి చూద్దాం, ఒకసారి ఆరోగ్యం. మీ ప్రార్థన చేసినప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వద్దు, విస్తరించిన మాట్లాడడం వలన తమ మనవి వినబడదని వారు తలంచుచున్నారు. మీరు వారు వలె ఉండుకుడి. ఇక్కడ మీరు చదవాలి. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కర్లు ఉన్నాయో ఆయనకు తెలియను. మనకి అక్కలు ఏమున్నాయి చెప్పి మీరు అడగాల. అడగక మునిపే దేవుడు ఇచ్చేసాడు. ఆమేన్. నీకు ఏ అక్కర్లు ఉన్నాయి? అడగక మునిపే దేవుడు మనకి అనుగ్రహించాడు. అప్పుడు కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి, మీరు ప్రార్థన చేయలేగా, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదినం ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకం తండ్రి మీ అపరాధములు క్షమించండి. ఇక్కడ చూడండి, ఇక్కడ వాక్యం చదువుతుంది. ఇక్కడ మనుషులు అపరాధములు. మనుషులు ఎవరు? మనుషులు మన స్నేహితులు, మన బంధువులు, నీ శత్రువులు. వాక్యము మాట్లాడుతున్నాడు. దేవుడు ప్రార్థన ఎలా చేయాలి ఒకసారి. ఇప్పుడు వాక్య ధ్యానం చేసినప్పుడు ఈ వాక్యము దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ నేను ప్రార్థన చేస్తున్నాను, గంటల ప్రార్థన చేస్తున్నాను, నీ హృదయమే సరిగ్గా లేదు. గంటల ప్రార్థన చేస్తుంటే నీ ఫలాలు కనిపించాలి కదా. నీ ప్రార్థనకి ఫలము కనిపిస్తుందా లేదా? ఫలము లేదు. మనం ప్రార్థన చేస్తున్నాం, ఫలం లేకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ కష్టానికి ప్రతిఫలం వస్తుందా రాదా? నువ్వు కష్టపడుతున్నావు, నెలంతా కష్టపడుతున్నావు, శాలరీ అయిపోతే ఎలా ఉంటుంది? ఈ కష్టానికి ప్రతిఫలము నువ్వు అనుభవించాలా వద్దా? అనుభవించాలి కదా. ఈ కష్టానికి, మన ప్రార్థనకి ప్రతిఫలము దేవుడు ఇక్కడ చూడు, మీరు గమనించాలి. ఇక్కడ మీరు గమనించాలి. ఇక్కడ మీ పరలోకము తండ్రి మీ అపరాధములు క్షమించును. మనుషులు అపరాధములు మీరు క్షమించిన ఎడలా, మనుషులు అపరాధములు మీరు క్షమించిన ఎడలా మీ పరలోకం తండ్రి మీ అపరాధములు క్షమించును. నా పాపాలు క్షమించబడాయి నువ్వు అంటున్నావు, కరెక్టే. నీ పాపాలు క్షమించబడాయి, దేవుడు నీ పాపాలు క్షమించాడు, కరెక్టే. నువ్వు శత్రువుని క్షమించావా? నీ స్నేహితులు క్షమించావా? నీకు ఎవరైతే విరోధులు ఉన్నారో క్షమించావా? ఎవరైతే నీకు విరోధంగా ఉన్నారో నువ్వు క్షమించావా? క్షమించబోతే దాచిపెట్టుకున్నావు. ఇక్కడ దేవుడు వాక్యం, అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లాడు. ఏంటి దాచిపెట్టావు? శత్రువుని దాచిపెట్టావు, క్షమించలేదు. దేవుని ఆత్మ నీలోకి ఎలాగొస్తుంది? పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు, దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని నువ్వు ప్రేమిస్తావు. దాచిపెట్టుకున్నావు నీ శత్రువుని, కక్ష దాచిపెట్టుకున్నావు. దేవుడు ఎలాగ వదిలి చేస్తాడు? ఎక్కడికి పోయా అక్కడే ఉంటుంది, ఎక్కడికి పోయా
అక్కడే ఉంటుంది. పుట్టావు, పుట్టిన తర్వాత మరుగుజ్జు కొంతమంది మరుగుజ్జుగా అవుతారు, కరగదు, అక్కడే ఉంటుంది. దేవుని ఆత్మ నీ పాపాన్ని ఒప్పింపు చేస్తుంది, నీ శత్రువుల్ని క్షమిస్తావు. దేవుని ఆత్మ నీ స్నేహితులు, నీ శత్రువుల్ని క్షమిస్తావు. ఎప్పుడైతే మనుషులు అపరాధమును నువ్వు క్షమిస్తావో, మన అపరాధమును మన తండ్రి క్షమిస్తాడు, మన ప్రభువు క్షమిస్తాడు. హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్నా, అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లాడు. ఇది సబ్జెక్ట్. ఏది దాచుకున్నావో, నీ శత్రువును దాచుకున్నావో ఒప్పుకో, సమాధానపడు. నీ దగ్గర ఎవరైనా నీ శత్రువులు ఉంటే వెళ్ళి సమాధానపడు ఫస్ట్లీ. రెండవది, ప్రతి దినము ఆల్పోషము నా హృదయపూర్వకంగా ప్రభా క్షమిస్తున్నాను ప్రభా నువ్వు అడుగు. ప్రార్థన చేసినప్పుడల్లా నీ శత్రువుల కోసము నా హృదయపూర్వకంగా నా శత్రువులు క్షమిస్తున్నాను ప్రభా పేరు పెట్టి పలికి ప్రార్థించే. అప్పుడు నీ ప్రార్థన ఆకించిపోతే నేను గుండు గుట్టించుకుంటా. మన ప్రార్థన 100% దేవుడి దగ్గరికి వెళ్తుంది. నేను ఒకటి చెప్తున్నా, ఆత్మలో ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ప్రార్థన నిశ్చయంగా 100% దేవుడు ఆలకిస్తాడు. ఈ నిశ్చయత లేదు, ప్రార్థన అనుభవం లేదు, ఉపవాసం లేదు, ఎప్పుడు టీవీ వ్యర్థమైన ఆ టీవీ సంగతే లేదు. సమయం ఉన్నప్పుడు దేవుని వాక్యం ధ్యానించాలా, సమయం ఉన్నప్పుడు ప్రార్థన చేయాలా, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా. యేసుప్రభువు అలాగే చేశాడయ్యా. ఈ భూలోకంలో 33 సంవత్సరాలు ఈ భూలోకంలో జీవించినప్పుడు యేసయ్య ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఆయన రాజులకి రాజు, ప్రభులకి ప్రభు, ఆయన దేవుని కుమారుడు, ఆయన దేవుడే యేసుప్రభు. మానవుడుగా ఈ లోకానికి వచ్చి మనకి ఎలాగైతే మనకి శ్రమలు వచ్చాయో, ఎలాగైతే మనకి నిందలు వచ్చాయో, ఎలాగైతే మనకి కష్టాలు వచ్చాయో అన్నీ అనుభవించాడు యేసుప్రభు. అనుభవించడం లేదా? ఆఖరికి మన కోసము ఆ సిలువలో ప్రాణమే పెట్టాడు, రక్తాన్ని కాల్చాడు. ఆ అమూల్యమైన రక్తము మన పాపాలన్నీ కడగబడాయి. ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నాం, ఫ్రీడమ్. నీలోని హ్యాపీగా ఉన్నావా? ఎంత సంతోషంగా ఉన్నావా? దేవుడిలో ఎల్లప్పుడూ ఆనందము కలిగి ఉంటాము. ఈ ఆనందం దేవుడిలో ఉంటుంది, కానీ ఈ లోకంలో ఎక్కడ కూడా జరగదు. ఎన్ని కోట్లు సంబంధించి ఒకసారి చూద్దాం. కోట్లు సంబంధించిన అనిల్ అంబానీ వాళ్ళ కొడుకు విషయంలో కన్నీటిని ఒకసారి చెప్పినాడు. ఆ రోగము ఎన్ని డాక్టర్లు కోట్లు సంపాదించాడు, లోకమంతా సంపాదించాడు. ఆ కొడుకు విషయంలో ఏడుస్తున్నాడు. వేదన, డబ్బులున్నాయి, నెమ్మది లేదు. కానీ ఎప్పుడైతే ప్రభువుని తెలుసుకుంటామో, ఎప్పుడైతే నా ప్రభువుని నేను తెలుసుకున్నానో, వేదనలో, బాధల్లో, కష్టాల్లో, అవమానాలలో, అన్నిటి విషయంలో అత్యధికమైన విజయాన్ని నజరేయుడైన యేసుక్రీస్తు మనకు అనుగ్రహించాడు. నేను రిక్వెస్ట్ మీకు బ్రతిమాలుతున్నా, ప్రతి దినము మీకోసము నేను ప్రార్థన చేస్తున్నా. ప్రతి దినము ఉదయకాలము మీకోసము పేరు పెట్టి ప్రార్థన చేస్తున్నా. మీరు నన్ను కోసం, నా కోసము ఇంగ్లీషులో వాక్కు శక్తిని మాట్లాడడము, చదవడము నాకు నేర్పించు పాస్టర్ గారికి దయచే ప్రభువా అని మీరు ప్రార్థన చేయాలి. ఇంగ్లీషులో, తెలుగులో, హిందీలో చదవడము, నాకు నోరు నత్తి, నాకు కొన్ని పదాలు పలకడము రాదు. నాకు చిన్నప్పుడు 5వ క్లాస్ వరకు నాకు మాటలు రాలేదు. నాకు 5వ క్లాస్ వరకు నాకు మాటలు లేవంట. డాడీ మమ్మీ అన్న వీడికి నెత్తోటి అసలు మాటలు వస్తాయి రావా అని భయపడారు. దేవుడు మహాకృపను బట్టి ఇలాగ మాట్లాడుతున్నారంటే ఆయన కృపే. ఇలాగా దేవుడు పాటలు కూడా రాయడం రాదు నాకు. అసలు విద్య లేని పామూరుని నేను, అసలు పనికి రానివాడిని. నన్ను ఆ ప్రభు దగ్గర వేడుకున్నప్పుడు ప్రభు ఏదో ఒక్కో పదాలు కూడా నాకు, మీరు ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి, ఒక్కోసారి తప్పులు పదాలు నేను పలుకుతున్నా, అది అంటే చదవడం సరిగ్గా నాకు నోరు తిరగదు. ఆ పదాలు పలకడము నా కోసము వాక్కు శక్తిని అనుగ్రహించు ప్రభువా అని మీరు రిక్వెస్ట్గా నేను అడుగుతున్నా. అనేక ప్రాంతాల్లో దేవుని వాక్య పరిచర్య చేస్తున్నా. మీ ప్రార్థనే ప్రతిఫలమే నేను మాట్లాడుతున్నా. హల్లెలూయా. మీ ప్రార్థన ప్రతిఫలమే వాక్కు శక్తిని దేవుడు నాకు అనుగ్రహించాడు. నేను చెప్తున్నాను, ప్రార్థనలో యథార్థమైన ప్రార్థన, అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. ఎప్పుడైతే మన ప్రార్థన యథార్థమైన ప్రార్థన ఉంటుందో ఖచ్చితంగా మన ప్రార్థనకి సమాధానం 100% అనుగ్రహిస్తాడు. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, బాప్తిసము తీసుకున్న ప్రతి బిడ్డ, యూట్యూబ్లో ఎంతమంది అయితే చూస్తున్నారో, ఎవరైతే దేవుడిని బాప్తిసం తీసుకున్నారో వాళ్ళందరి కోసం నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దేవుళ్ళో మీరు ఎదగాలంటే వారానికి ఒకరోజు ఉపవాసం ఉండి నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేయండి.
విరిగిన నలిగిన హృదయముతో ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ శక్తితో మీరు పొందుకునండి. అప్పుడే దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో యథార్థంగా నువ్వు జీవిస్తావు. ఈ ప్రయాస పడకుండా మనకి ప్రతిఫలము రాదు. ప్రయాస పడకుండా ప్రతిఫలం వస్తుందా? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక పొలం ఉంది, 10 ఎకరాలు మీకు పొలం ఉంది. ప్రయాస పడకుండా మనకి ఆ ఫలం వస్తుంది. మనకి ప్రయాస పడకుండా, నాటు వేయకుండా, విత్తనాలు వేయకుండా మనకి 10 ఎకరాలే విత్తనాలు వేయకుండా మనకి ఫలాలు వస్తాయా? మన పని విత్తనం వేయడము, నీరు వేయడము. రెండో పని దేవుడి పని ఏంటి? వృద్ధి చేయడం ఆయన పని. మన పని ఏంటి? ప్రార్థన చేయడం మన పని. దేవుని ఆత్మలో ప్రార్థన చేయడం మన పని. వాక్యం చదవడం మన పని. ప్రయాసపడాలి కదా. ఉపవాసం ఉండడం మన పని. దేవుడు యేసు ప్రభు ఉపవాసం ఉన్నాడు. ఆయన చేసినప్పుడు మనం ఎందుకు? ఆయన దేవుడే కదా. ఆయన ఎందుకు ఉన్నాడు ఉపవాసం? ఈ లోకాన్ని జయించాలంటే ఉపవాసం ఉండి ప్రతి వారానికి ఒకరోజు, 40 దినాలు నేను చేస్తానంటే చెయ్యి, నేను వద్దనట్లే. 7 దినాలు చేస్తానంటే చెయ్యి, నేను వద్దనట్లే. 21 రోజులు చేస్తానంటే చెయ్యి, నేను వద్దనట్లే. నేను రిక్వెస్ట్ చేసేది, వారానికి ఒక రోజు ఉపవాసం ఉండి నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని రాష్ట్రమన్ను నీ తండ్రికి మొరపెట్టు. అప్పుడు దేవుని ఆత్మశక్తితో దేవుడు మనల్ని నింపి, దేవుని ఆత్మ ద్వారా మనల్ని నడిపించి దేవునికి యథార్థమైన ప్రార్థన చేయగలుగుతాం. ఈ ప్రయాసం మనది. ఇది చేయకుండా హ్యాపీగా ఆదివారం వచ్చి హ్యాపీగా ఏసీ రూమ్లో కూర్చుని ప్రయాసం లేకుండా పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారులే, పాస్టర్ గారి పని, మీ పని, మీరు ఊరంతా తిరగండి, లోకంలో తిరగండి. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, కానీ నీ ప్రయాసం నువ్వు చేయి, నా ప్రయాసం నేను చేస్తాను. అప్పుడు నీ 50%, నా 50%, 100% ఫలాలు వస్తాయి. ఈరోజు మన జీవితాల్లో ఫలాలు వస్తున్నాయంటే మన జీవితాన్ని ఆయనకి అర్పించాలి. ప్రాణాత్మ శరీరాలు ఎప్పుడైతే అర్పిస్తామో దేవుని ఆత్మ మన పక్షంగా దేవుడు ఉంటాడు. యథార్థమైన ప్రార్థన, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం. యేసయ్యానికి స్తోత్రాలు తండ్రి. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. ఎవరైనా నీ శత్రువులు ఎవరైనా ఉంటే ఇప్పుడే క్షమించు. నీ స్నేహితులు సమాధాన పడకపోతే ఇప్పుడే ఆ పేరు పెట్టు, ఒప్పుకో. ప్రభా, క్షమిస్తున్నానయ్యా నా శత్రువుల్ని, నా స్నేహితులను క్షమిస్తున్నానయ్యా. ప్రభా, నా నోటి నుంచి వ్యర్థమైన మాటలు వస్తున్నాయి, నన్ను క్షమించు ప్రభా. నీ అమూల్యమైన రక్తంతో నన్ను కడుగు ప్రభా. నీ రక్తంతో నన్ను కడుగు ప్రభా. నీ ఆత్మతో నన్ను నింపు ప్రభా. నా శత్రువులను నా హృదయపూర్వకంగా క్షమిస్తున్నానయ్యా. యేసయ్యా, నన్ను క్షమించయ్యా. నీ రక్తంతో నన్ను కడుగు తండ్రి. నీ ఆత్మ ద్వారా నన్ను నడిపించు ప్రభా. సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డను కూడా తండ్రి నూరంతలుగా దీవించి, ఏ అక్కరలతో వచ్చారో అక్కర్లన్నీ యేసు నామములో కలుగురుగాక తండ్రి. ప్రతి బిడ్డను, సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డను కూడా నూరంతలుగా దీవించి ఆశీర్వదించు ప్రభా. యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో వాళ్ళందరూ తండ్రి, ఈ స్వరం ఎంతవరకు యూట్యూబ్ ద్వారా వెళుతుందో వాళ్ళందరూ కుటుంబాలను, ఏ అక్కరలతో ఉన్నారో అక్కర్లన్నీ తీర్చి ప్రభా, ఏ బాధతో ఉన్నారో ఆ బాధలన్నీ తీర్చి, ఏ కష్టాలు ఉన్నారో ఆ కష్టాలన్నీ తీర్చి తండ్రి. కనికరించి ప్రభా, దేవా కనికరించి, కృప చూపించి, రక్షించి, కాపాడయ్యా. నీ కృపతో నింపుతండి. ఎంతమంది అయితే ప్రభా యూట్యూబ్ ద్వారా చూస్తున్నారో అందరూ కుటుంబాల్లో నూరంతలుగా దీవించి ఆశీర్వదించి, ముఖ్యంగా సంఘానికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని నిశ్చయంగా నూరంతలుగా దీవించి ఆశీర్వదించి, రాలేని బిడ్డలు కూడా తండ్రి జ్ఞాపకం చేసుకోతండి, దీవించి ఆశీర్వదించేయా. ఈ చిన్న ప్రార్థన ఆలకించినందుకు నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము మనకి, సకల పరిశుద్ధుడికి, ముఖ్యంగా దేవుని సంఘానికి దేవుని కృప ఎల్లప్పుడూ తోడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు.